ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ వేటు వేసింది. ఈ సస్పెండ్ వేటు వెనుక ఉన్న కారణం ఏంటి, ఎందుకు సస్పెండ్ చేశారో మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఉన్నారు. మేడం చెప్పండి, మీతో పాటు ఎమ్మెల్సీగా కలిసి పనిచేశారు మీరు, కవిత గారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మనం సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు సస్పెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు సస్పెండ్ చేశారు? గడిచిన 3 నెలలుగా కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి చుట్టూ ఉండే నాయకుల మీద ఎనలేని ఆరోపణలు చేస్తుంది. వాళ్ళను ఆరోపణలు కాకుండా దయ్యాలుగా, మనుషులుగా కూడా కాకుండా దయ్యాలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న మరి కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకొని అసెంబ్లీ పెడితే అట్టర్ ప్లాఫ్ అయి వెళ్ళిపోయిన క్రమంలో తిరిగి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి బాధ్యులు వీరు అని చెప్పి హరీష్ రావు గారిని, సంతోష్ గారిని ఉటంకిస్తూ మాట్లాడింది. కాబట్టి దీన్ని పార్టీ చాలా సీరియస్గా పరిగణించింది. పార్టీ శ్రేణులు కూడా కేసీఆర్ గారి మీద, ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్ గారిని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, వారి మాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి, కాబట్టి మీరు తీసుకోండి అని అంటే వాళ్ళు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కవిత వ్యాఖ్యల వెనుక కానీ నిన్న మీడియా సమావేశంలో హరీష్ రావు పైన, సంతోష్ల పైన చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారని చెప్పి భావిస్తున్నారు? హరీష్ రావు, కవిత గారు చాలా సమర్థులు, చాలా తెలివైంది, చాలా చదువుకున్నది. తను ఎవరో చెప్తే వింటారని మేము అనుకోలేదు. కానీ నిన్న మాటల తర్వాత తన భుజాలపై ఎవరో తుపాకీ పెట్టి మరి ఇతరులను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తను పావుగా వాడుకుంటున్నారు. తనే అన్నది, నేను తోలు బొమ్మను కాదు, మీ తోలు తీస్తా అని. అది నీ మాటల్లో కాదు, నీ చేతల్లో ఉండాలి. అప్పుడు కానీ నిన్ను ప్రజలు నమ్మరు. కవిత గారు, నేను మా తండ్రికి సిబిఐ ఇస్తే నా కడుపు రగిలిపోయింది అని అన్నావు. అసలు ఇవాళ నీ తండ్రి కడుపు మంటకు కారణమే నువ్వు. ఇవాళ కేసీఆర్ గారు ఇంత ఆందోళన చెందుతున్నాడు, ఇంత బాధపడుతున్నాడని దానికి కారణం తను. 3 నెలల ముందు కేసీఆర్ గారికి అదే లెటర్ ఇస్తే బయటకు వచ్చింది, ఇదే ఎవరో బయట చెప్పాలి అని అంటే అందులో ఏముంది? అదేమైనా బ్రహ్మ పదార్థమా? లేఖ రాసినావు, మంచిది, అందరి మనసు అందులో ఉంది, అందరి ఆలోచన మేరకు రాసినా అంటే సంతోషం, దాన్ని కూడా హర్షిస్తారు. అని ఆ లేఖ వచ్చినంత మాత్రం నీకు వచ్చిన నష్టం ఏంటి? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధలు చేపట్టాక బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో, ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో కానీ, తర్వాత కాళేశ్వరం కమిషన్ విషయంలో, పవర్ కమిషన్ విషయంలో అనేక రకాలుగా విచారణల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు తిప్పుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కవిత ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పి అనుకోవాలి? మొదటి విచారణ కానీ మొదటి కేసు కవిత గారి మీదే అయింది. దానికి మేము లిక్కర్ కేసే అయింది, దానికి మేము అందరం కూడా అండగా నిలబడ్డాం. ఢిల్లీ వరకు అందరం వెళ్ళాం. మరి తనల్ని కాపాడుకునే అక్రమంగా ఇచ్చేసిరని మేము కాపాడుకోవడం, ఒక తండ్రిగా, ఒక పార్టీ నాయకుడిగా తనకు అండగా ఉండి ఆమెను కాపాడుకునే ప్రయత్నం హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అందరం కూడా చేశాం. కానీ మరి ఆ కేసు ఇంకా అక్కడ ఢిల్లీలో ఉంది. కానీ కేటీఆర్ గారికి సంబంధించి మరి ఈ ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడిండ్రు. కొన్ని రోజులు ఈడీ అన్నారు, కొన్ని రోజులు ఏసీబీ అన్నారు. ఒక్కటి నిరూపించలేకపోయారు. ఇప్పటికి కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంటే కేవలం మీరు నిందలు వేయటానికే తప్ప, మీరు బదనాం చేయడానికి తప్ప, కేసీఆర్ని దోషిగా నిలబెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇందులో వాస్తవం లేదని కేటీఆర్ గారి కేసు తెలిసిపోయింది. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తే వచ్చిన నష్టం ఏంది? ఒక ఇంటెలిజెన్స్, ఒక ప్రభుత్వం తనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది కేసీఆర్ గారు అప్పుడు కూడా చెప్పారు. మరి దాన్ని ఏదో భూతంలాగా చూపించి వాళ్ళే చేశారు, వీళ్ళే చేశారు, అందరి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏది నిరూపించారు మీరు? ఎవరి ఫోన్ ట్యాప్ చేసి ఎవరి సమాచారం తెలుసుకొని వాళ్ళకి జరిగిన నష్టం ఏం నిరూపించారు? కవిత గారు 42% బీసీ రిజర్వేషన్ల కోసం కానీ, కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కేసీఆర్కు కుట్రలో భాగంగా కేసీఆర్కి చెప్పని చెప్పి ఆమె ఇందిరా పార్క్ వద్ద అటు కేసీఆర్కి మద్దతుగా, ఇటు బీసీ రిజర్వేషన్ల కోసం మద్దతుగా ధర్నా కూడా చేపట్టింది. అలాంటి ప్రజా ఉద్యమాలు, అలాంటి ఇష్యూస్ మీద పోరాడిన కవితకు ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి దారితీస్తుందని చెప్పి అనుకోవాలి? ఇప్పుడు బీసీ తన ఎవరైనా ఏ ఉద్యమాన్నా చేయొచ్చు. తను ఒక జాగృతి నుంచి బీసీ ఉద్యమం చేసింది, తన ఎజెండా అది. కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేయడం కాదు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టిందే కవిత గారని మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అంటే కేసీఆర్ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టే కదా తను మాట్లాడింది.
తను ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నారు. కేసీఆర్ను ఎక్కడ కూడా విమర్శించట్లేదు. కేసీఆర్ దేవుడు, మా నాన్నలు దేవుళ్ళు అంటాడు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కాళేశ్వరంలో అవినీతి అక్రమాలకు పాల్పడింది మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు అని చెప్పి స్పెసిఫిక్గా పేర్లు కూడా చెప్తుంది. ఆ దయ్యాలు ఎవరు, నిజంగా వాళ్ళిద్దరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి అనుకుంటున్నారా? ఆమె అనుకుంటే అప్పుడే ఎందుకు చెప్పలేకపోయింది? అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసి ఎందుకు నిరూపించలేకపోయింది? నిన్నటి వరకు మోడీ జేబు సంస్థలు అన్న సిబిఐకి ఎందుకు ఇచ్చింది? వాటికి కవిత గారి సమాధానం చెప్పాలి. ఇవాళ కవిత గారు ఏమైనా కమిషన్ వేసుకొని లేకపోతే ఆమె తెలుసుకొని మాట్లాడిందా? అసలు ఆమెకు ఏ విధంగా తెలుసు? కాబట్టి కవిత గారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేస్తే, ఇబ్బందికి గురి చేస్తే ఎవరికి లాభమో అదే వాళ్ళు మాత్రం కవిత గారితో ఈ మాటలు మాట్లాడిస్తున్నారు. దానివల్ల మా పార్టీకి నష్టం జరుగుతుంది, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపించిన నాయకులందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో, ఎవరి కోసం మాట్లాడుతుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆమె వ్యవహరిస్తున్న తీరు ఆమెకే అర్థమైతే మంచిదని చెప్పి ఖచ్చితంగా ఆమెపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు కూడా అందరూ హర్షిస్తున్నారని చెప్పి సత్యవతి రాథోడ్ చెప్తున్నారు. విజయ్తో రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్.